హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన విశ్వ రివ్యూస్. కొందరు మేధావులు కాలానికన్నా ముందు ఆలోచిస్తారు అంటారు. కొంతమంది కాలమాన పరిస్థితులు బట్టి అప్పటి చరిత్రని విశ్లేషిస్తారు. ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం ఉంటారు. అటు కాలమాన పరిస్థితులకు సరిపోయేట్టుగాను, ఇక ఎన్ని సంవత్సరాలు గడిచినా అప్పటి చరిత్ర మళ్ళీ కొనసాగేదానికి సంబంధించి ముందు చూపుతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా ముందు చూపుతో మాట్లాడే వాళ్ళు చాలా మంది తత్వవేత్తలు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి మేధావులు ఉండేవారు. అయితే సినిమా పరంగా అలాంటి మేధావి కూడా ఒకడు ఉన్నాడనే సంగతి మనం చెప్తే కానీ చాలా మందికి తెలియదు. ఆ సినిమాలో ఏముందిలే అని ఎగతాళి చేసే ఆ రోజుల్లో, ముఖ్యంగా సినిమాలో మాటే లేకుండా మూగ సినిమాలు తీసే ట్రెండ్ సెంటర్గా మిగిలినటువంటి చార్లీ చాప్లిన్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఏదో ఆయన చిన్న సినిమాలు తీసుకున్నాళ్లే మూగ సినిమాలో మాటలు లేకుండా మనం అనుకుంటాం. అయితే ఆయన ఒకే ఒక్క సినిమా మొట్టమొదటిసారి మాటలతో ఒక సినిమాను తీశాడు. అది ఒక విధంగా అప్పట్లో ఒక అణుబాంబు లాంటిదనే చెప్పాలి. ఉదాహరణకి రెండో ప్రపంచ యుద్ధం మీద, హిట్లర్ మీద ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. చార్లీ చాప్లిన్ ఒక్కరే కాదు, ఇలా తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ విధంగా హిట్లర్నే క్యారెక్టర్ చేసుకుని గట్స్ తో ముందుకు వచ్చేటటువంటి వాడు మాత్రం ఒకే ఒక్కడు, చార్లీ చాప్లిన్. దానివల్ల ఆయన మరణం అంచులు కూడా పోయాడు అంటారు. అంటే రాజ్యం తను వ్యతిరేకించి ఎవడైనా అభిప్రాయ ప్రకటన చేస్తే ఊరిక ఉంటుందా? అలా చార్లీ చాప్లిన్ మీద కూడా అనేక రకమైనటువంటి అంచులు విధించారు. అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తన యొక్క సినిమాని రిలీజ్ చేశాడు. ఆ సినిమా పేరే ది గ్రేట్ డిటెక్టర్. విలక్షణమైంది, విశేషమైంది, గొప్ప సినిమా కూడా. అంతవరకు మూగ సినిమా ద్వారా ఆయన అభినయం మాత్రమే చూసినటువంటి వారు ఆయన కంఠంలో పలికే ప్రతి మాట తూటాలాగా పేలితే నిశ్చేష్టులై విన్నారు, చూశారు. టాకీ చిత్రాలు మొదలైన మూకీ చిత్రాలనే నిర్మిస్తూ వచ్చిన ఆ చాప్లిన్ మొట్టమొదటిసారిగా తన గొంతును విప్పింది ఈ చిత్రంతోనే. అదే ద గ్రేట్ డిక్టేటర్. రెండో ప్రపంచ యుద్ధం ఇంకా మొదలు కాకముందే 1938లోనే చార్లీ చాప్లిన్ ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు అంటారు. జర్మనీ సైన్యం పోలాండ్ మీద దాడి చేసి రెండో ప్రపంచ యుద్ధానికి నగారా మోగించిన కొద్ది రోజులకే, అంటే 1939 సెప్టెంబర్లోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళింది. రెండో ప్రపంచ యుద్ధం బీభత్సంగా జరుగుతున్న సమయంలో 1940లోనే ద గ్రేట్ డిటెక్టర్ విడుదలైంది. అంటే ఆ దర్శకుడికి, ఆ హీరోగా యాక్ట్ చేసినటువంటి చార్లీ చాప్లిన్కి ఎంత గట్స్ ఉండాలి. నియంతల మధ్యలో మెలిగి అలాంటి సినిమాని రిలీజ్ చేసి నియంతనే ప్రధాన పాత్రగా రిలీజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి అసామాన్య విషయాన్ని సామాన్య విషయంగా, సామాన్య జనాలకు కూడా చేరేటట్టుగా గొప్ప చిత్రంగా తీసి మలిచినటువంటి వాడే చార్లీ చాప్లిన్. తన అన్ని సినిమాల కంటే భిన్నంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అంతే భారీగా ప్రపంచవ్యాప్తంగా విజయడంకా మోగించింది. హిట్లర్ కూడా ఈ చిత్రం ప్రింట్ తెప్పించుకొని మరీ ప్రత్యేకంగా చూశాడు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చూసి ఉంటే నిజంగా ఆ బండ హృదయం కొంతైనా కరిగి ఉండేది అనిపిస్తుంది ఆ సినిమాను మనం చూసిన ప్రతిసారి. విచిత్రం ఏమిటంటే చార్లీ చాప్లిన్, అడాల్ఫ్ హిట్లర్ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే నెలలో కేవలం 4 రోజుల వ్యవధిలో జన్మించారు అంటారు. చరిత్రలో కొన్ని ఇలాంటి సంఘటనలు కాకతాళీయంగా జరిగినా, అవి కొన్ని అదృచ్ఛికంగా అనిపించినా, కొన్ని వింతలు విడ్డూరాలు అనిపించినా, కొన్ని సహజంగా జరిగిపోతూ ఉంటాయి. చరిత్ర అలాంటి వాళ్ళని కాలం కడుపుతో కంటుందని కూడా అందుకే అంటారు. చాప్లిన్ 16 ఏప్రిల్ 1889లో జన్మిస్తే హిట్లర్ 20 ఏప్రిల్ 1889 జన్మించాడంట. చాప్లిన్ 88 ఏళ్ల వయసులో 25 డిసెంబర్ 1970లో వృద్ధాప్యంతో చనిపోతే, హిట్లర్ 56 ఏళ్ల వయసులోనే 45వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని చచ్చాడు అంటారు. అంటే ఒక కళాకారుడికి, ఒక నియంతకు ఉండేటువంటి చావు కూడా ఎంత తేడాగా చూపించిందో చూడండి ప్రకృతి.